మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఏ రకంగా చూసినా ఇప్పుడు ఉదయం వెళ్ళిపోతున్నాడు, రాత్రి ఎప్పుడో వస్తున్నాడు. ఎందుకయ్యా? నేను నా భార్య నా బిడ్డలు సంతోషంగా ఉండాలని. ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే సంతోషం, ఇదే ఆనందం. కానీ ఏదైతే మానవుడు ఎదురు చూస్తున్నాడో ఆనందం లేకుండా వెళ్ళిపోతున్నాడు. మనందరికీ తెలుసు మైకేల్ జాక్సన్ అని ఒక గొప్ప పాప్ సింగర్. ప్రపంచమంతటా కూడా ఆయన పేరంటే తెలియని వారు ఉండరు. కానీ ఆయన చనిపోయే చివరి రోజులు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు చాలా డబ్బు ఉంది, నేను వెళ్ళాలనుకున్న ప్రతి దేశం వెళ్ళాను, నేను అనుభవించాలనుకున్న ప్రతిది అనుభవించాను, కానీ నేను అనుకున్న సంతోషము, నేను అనుకున్న ఆనందం నేను పొందుకోకుండానే చనిపోతున్నానని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమండి, ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మధ్యతరగతి కుటుంబోడు కాదు, ఒక రోజు తింటే మరొక రోజు లేనివాడు కాదు, కోట్ల కొలది డబ్బులు ఉన్నవాడు. ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి కొన్ని వేల కోట్లు ఇస్తారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇంతకాలం దేని కొరకైతే ఎదురు చూశానో ఆ సంతోషం నేను పొందుకోకుండానే చనిపోతున్నానని చెప్పాడు. అంటే అలాంటి కోటీశ్వరుడికి ఆనందం లేకపోతే, అలాంటి కోటీశ్వరుడికి సంతోషం లేకపోతే, మరి ఈరోజు మనం వెతుకుతున్న ప్రతి దాంట్లో మనకి సంతోషం ఎక్కడ ఉంటుంది? అందుకు ఒక భక్తుడు ఇలా పాడతాడు, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికిందని నేను ప్రపంచమంతా తిరిగాను, నేను జనములందరినీ అడిగాను, కానీ నాకెక్కడా దొరకలేదు అంటూ తన అనుభవంలోంచి ఒక మాట చెప్తాడు. చివరికి నేను అది కనుగొన్నాను, అది నీలో ఉందని నాకు అర్థమైందని ఆ యేసునామం పేరిట పాట పాడతాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్న సంతోషం, ఆనందం డబ్బులో లేదు, మనిషిలో లేదు, ఎల్లలో లేదు, వ్యాపారం లేదు, బిజినెస్ లో లేదు. ఆ సంతోషం కేవలం నేను ప్రకటిస్తున్న యేసు ప్రభులో మాత్రమే ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయనలోనే సంతోషం ఉందంటే, మరొక భక్తుడు ఇలా పాడతాడు పాట, పాపము చేస్తూ బ్రతుకుతూ ఉంటే నవ్వు రాదండి, ఆ పాపమును తీసిన యేసయ్య ఉంటే నీ జీవితంలో నవ్వండి. అంటే నవ్వు, సంతోషం, సమాధానం అనేది డబ్బుని బట్టో మనుషుని బట్టో కాదు, కానీ పాపం వలన మనలో సంతోషం లేకుండా పోతుంది. ఎవరు సంపూర్ణమైన సంతోషం కలిగి ఉంటారంటే పాపము నుండి విడుదల పొందిన వారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో బంధకాల చేత బంధించబడి, ఏదో ఒక నిందల చేత, పాపము క్రియల చేత బాధించబడుతూ పైకి నవ్వుతున్నాం కానీ ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తున్నాం, పైకి బాగానే ఉంటున్నాం కానీ మూలకెళ్ళి ఎంతో దుఃఖపడుతున్నాం. వీటన్నిటికీ కారణం మనలో పాపం ఉండడాన్ని బట్టి. ఈ పాపం ఉన్నంత వరకు నీకు నెమ్మది ఉండదు, ఈ పాపం ఉన్నంత వరకు నీకు సమాధానం ఉండదు, ఈ పాపం ఉన్నంత వరకు కోట్ల డబ్బులు పక్కన పెట్టుకున్నా నీకు సంతోషం అనేది ఉండదు. ఒక ఆయన చెప్పాడట, డబ్బులు సంపాదిస్తే సంతోషంగా ఉంటుందని. ఆయన ఏం చేశాడంటే, డబ్బులు సంపాదించడం తీసుకొచ్చి పరుపు కింద పెట్టడం, డబ్బులు సంపాదించడం తీసుకొచ్చి పరుపు కింద పెట్టడం, అలా చాలా కాలం దాచాడట. ఒక రోజు అనుకున్నాడట, నేను సంపాదించిన డబ్బు ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళి పరుపెత్తి చూసి అలాగే అవక్కైపోయి చచ్చిపోయాడు అంటే. ఎందుకంటే దాని కింద చాలా డబ్బు ఉంది, ఆ డబ్బును అనుభవించడానికి కూడా ఆ వ్యక్తికి అవకాశం లేకుండా పోయింది. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నీకు డబ్బు వల్ల, నీకు మనుషుల వల్ల, నీకు అందం వల్ల, నీకు పదవి వల్ల, నీకు డిగ్రీల వల్ల సంతోషం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే సంతోషం ఉంటుంది. కారణం ఏంటంటే, పాపానికి పరిహారమును చెల్లించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆకాశమందు గాని భూమి అందు గాని మానవుల పాప పరిహారము కొరకే క్రయధనమును అర్పించిన వారు ఎవరూ లేరు. అసలు మానవుని పాపానికి విరుగుడు ఎవరు కనిపెట్టలేకపోయారు. కాబట్టి కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టగలిగారు, మలేరియాకి ట్రీట్మెంట్ కనిపెట్టగలిగారు, కానీ పాపానికి అందరికీ తెలుసు రక్తం కావాలని. అందుకే మన వాళ్ళు, మన పితరులు కోళ్ళని, గొర్రెలు, మేకల్ని, ఎద్దులు అన్ని బలిచ్చేవారు. కానీ దానివల్ల పరిపూర్ణమైన విడుదల, రక్షణ అనేది కలగలేకపోవడం వలన, అయ్యో మానవుడి పాపానికి ఇక పరిహారం లేదా అనుకున్న టైంలో సాక్షాత్తు మనల్ని పుట్టించిన దేవుడే ఈ లోకానికి వచ్చాడు. నరరూపిదారిగా వచ్చి, అమ్మా ఈరోజు నిన్ను ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రికి నువ్వు గుర్తుండకపోవచ్చు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న సీఎంకి నువ్వు గుర్తుండకపోవచ్చు. నేను ఒక మాట చెప్పనా, ప్రపంచాన్నే సృష్టించిన దేవుడు ఈ రోజు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. మనుషులు వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నీ పాప భారాన్నంతా ఆయన మోయడానికి తానే నరరూపిదారికి లోకానికి వచ్చాడమ్మా. యేసయ్య ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మీ మీద ఉన్న పాపం ఎప్పుడో చనిపోయింది. పాపము లేకుండా దేవుడు తన శిలువలో ఆ పాపానంతటిని భరించి వేశాడు.
కానీ ఆ విడుదల నీకు ఎప్పుడు కలుగుతుందంటే, నీకు కరోనా వచ్చింది కానీ వ్యాక్సిన్ కనిపెట్టినంత మాత్రాన నువ్వు విడుదల పొందు. ఆ వ్యాక్సిన్ నువ్వు వేసుకున్నప్పుడు మాత్రమే నీకు విడుదల కలుగుతుంది. అలాగే శిలువలో కార్చిన యేసయ్య రక్తం చిందించేశాడు, కానీ అది నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఆయన నా కొరకే చనిపోయాడు, నా కొరకే సమాధి చేయబడ్డాడు, నా కొరకే తిరిగి లేచాడని నువ్వు ఒప్పుకుంటే గొప్ప నెమ్మది నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు చూడలేని సంతోషం నీ ఇంట్లోకి వస్తుంది. ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదమ్మా. నోటితోనే, నీ నోటితోనే యేసయ్య అని పిలు, హృదయంలో విశ్వసించు, నా కొరకు చనిపోయిన వాడు యేసు ప్రభు, ఆయన నా దేవుడని హృదయంలోనంతే నువ్వు ఎంత నెమ్మది పొందుకుంటావో చూడు. ఈ రోజే ఇప్పుడు నువ్వు అలా ప్రార్థన చేయగలిగితే నీ ఇంటికి గొప్ప రక్షణ కలగబోతుంది. దేవుడు అలాంటి గొప్ప రక్షణ నీకు, నీ కుటుంబానికి కలుగునట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ఈ మాటలు విన్నవారు మాతో ఏకీమించినట్లయితే మీరున్న స్థలంలోనే మరి చిన్నగా కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఈ మాట చెప్పండి. అందరూ కలిసి మరి నాతో పాటు ఈ మాట చెప్పండి. యేసయ్యా, నువ్వు నాకు కావాలి, నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి. నీవు నా దేవుడువని, నీవు నా కోసమే చనిపోయావని, నా కోసమే సమాధి చేయబడ్డావని, తిరిగి లేచావని, మరలా త్వరలో రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. యేసయ్యా, నాకును నా ఇంటికి గొప్ప రక్షణ కలిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.